ఒడదొడుకులు, కష్టాలు అన్నీ ఉన్నాయి. కాబట్టే ఇవాళ మేము ఈ స్థాయికి రాగలిగామనేటువంటి విషయాన్ని మీ ముందు సగర్వంగా చెప్పదలుచుకున్నాం. దాంతోపాటుగా మిత్రుడు ఈ గడ్డ మీద ఈ పాఠశాలలోనే అక్షరాలు నేర్చుకున్నటువంటి నా సహచర మిత్రుడు మల్లేష్ గారు, దాంతోపాటుగా మేమంతా ఆ రోజు చదువుకునేటువంటి సందర్భంలో ఇవాళ పాఠశాలలో చాలా అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. కానీ మేము చదువుకునే కాలంలో కనీసం కూర్చోనికి బెంచీలు కూడా లేనటువంటి పరిస్థితి, కనీసం మట్టి పలకలు కూడా లేవు. ఆ రోజు మట్టి మీదనే అక్షరాలు దిద్దుకునేటువంటి స్థాయి నుంచి, ఎస్పెషల్లీ మా ప్రాంతాలలో, ఆదివాసీ ప్రాంతాలలో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ యొక్క స్థితి నుంచి బయటపడడం కోసమే మేము కూడా ఉన్నతంగా చదువుకోవాలి. ఈ సమాజంలో అత్యధికంగా అణచివేయబడ్డ వర్గం, అణచివేయబడ్డటువంటి తెగ ఏదైతే ఉందో ఆ తెగ నుంచి వాళ్ళ పిహెచ్డి స్థాయికి వచ్చామంటే ఆ కృషి, ఆ పట్టుదల, ఆ తెగింపు, ఆ లక్ష్యం ఉండబట్టే మేము ఇలా యూనివర్సిటీలలో రావడానికి దోహదపడ్డది. ముందుగా విద్యార్థులుగా మనం ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా విద్యార్థులుగా మనం నేర్చుకోవాల్సింది మన గురువుల దగ్గర నుంచి. గురువు దైవంతో సమానం. ఆ గురువు చెప్పినటువంటి విషయాలను మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నత స్థాయికి చేరుతామనేటువంటి విశ్వాసం, నమ్మకం మనం ఎప్పుడు ఉంచుకోవాలి. మనం ఏ స్థాయికి ఎదిగినా మన కన్న తల్లిని, మనకి విద్య బుద్ధులు నేర్పించినటువంటి గురువులని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే ఈరోజు మనకు ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి విషయాన్ని ప్రతి విద్యార్థి గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. గురువులను విస్మరించిన వాళ్ళు ఎవరు కూడా ఉన్నత స్థాయిలో చేరలేదనేది నా నమ్మకం. నేను ఇప్పటికి కూడా మా ప్రాంతం పోతే మా గురువుకి సాష్టాంగ నమస్కారం పెడతా, ఆ తర్వాత మా తల్లిదండ్రులకు నమస్కారం పెడతా. నేను దేవుడికి దండం పెట్టను. ఎందుకంటే దేవుడు ఎవరో మనకు తెలియదు కదా. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనకు దేవుళ్ళు, ఆ తర్వాత గురువులే మనకు దేవుళ్ళు. కాబట్టి అట్లా మనం ఆ పద్ధతిలో ఉండాలి. దాంతోపాటుగా సమయం ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దని చెప్పేసి విద్యార్థులకి కోరుతా ఉన్నాం. ఇప్పుడు అనేకమైనటువంటి టెక్నాలజీ మన ముందు ఉంది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకోండి. మంచి ఉన్నతంగా మీ జీవితాలను తీర్చిదిద్దుకోవడం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఇప్పుడు 6th 7th ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి సమయం వేస్ట్ చేసుకోవద్దు. ఏ కొంత సమయం దొరికినా కానీ దాన్ని మీ యొక్క ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మనకు సహాయం చేసేటోళ్ళు చాలామంది వస్తారు. మేము కూడా చాలా ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి మేము ఒక టీం ఉంటాం. మేమంతా మళ్ళీ వృత్తిరీత్యా జర్నలిజంలో పనిచేస్తూనే, మా చదువులు చదువుకుంటూనే సమాజం కోసం మన వంతు ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో మేము ముందుకు రావడం జరిగింది. దానికోసం నిన్న నేను పుట్టి పెరిగినటువంటి గ్రామంలో పిల్లలకి సేమ్ డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చాము. దాంతోపాటు మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ మా ప్రాంతాలకు వెళ్ళి మేము చేయలేదు. కాబట్టి మేమేమనుకున్నామంటే ఎక్కడో చేస్తే లాభం లేదు కదా, అసలు మనం చదువుకున్నటువంటి ప్రాంతం, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించినప్పుడు ఎస్ కరెక్టే కదా, మనం ఏం చేయలేకపోతున్నాం, ఇదే పని అక్కడ చేస్తే అయిపోయింది కదా అని చెప్పేసి హైదరాబాద్ నుంచి మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా కన్న తల్లిని, ఉన్న ఊరిని ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పేసి విద్యార్థులకి మీకు నా ముఖ్య సందేశాన్ని ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు వెంకన్న గారికి, అట్లాగే మీకు ఇక్కడ ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, నా సహచార మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారు వెంకన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎదగలుగుతాం అనేటువంటి విశ్వాసం నాలో ఉంది. అది నమ్మిన కాబట్టే ఇవాళ మీ ముందు వచ్చి మాట్లాడడానికి
నాకు అర్హత ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. దీంతో పాటుగా విద్యార్థులు మేము ఒక కొటేషన్ ఇచ్చాం, కష్టంతో కాదు ఇష్టంతో చదువు. మేమందరం చాలా ఏ పని చేసినా దాని కష్టంగా ఎప్పుడూ భావించలేదు, ఇష్టంగానే స్వీకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము పిహెచ్డి స్థాయికి వచ్చాము. ఎక్కడో ఆదివాసీ గూడెంలో పుట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను 7th వరకు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే 7th వరకు చదివాను. చదివిన తర్వాత నాకు మన గురువులు వీళ్ళంతా చెప్పారు, నా మిత్రులు చెప్పారు, మన మాస్టర్ గారు చెప్పారు, గురువును గౌరవిస్తే ఒక విద్యార్థి ఉన్నతంగా ఎదుగుతాడు అనడానికి వాళ్ళు చెప్పారు. నేనే సాక్షి. ఎందుకంటే మనకు సభ్యులు పెద్ద జాతీయ గారు మ్యాథ్స్ టీచర్ చెప్పేవారు నాకు. నేను చాలా పేదవాడిని, నాకు కనీసం ఉండడానికి ఇల్లు లేదు, కానీ నాకు ఫీజు కట్టి ఏపీఆర్ఎస్కు ఎగ్జామ్ రాపియడం వల్ల నాకు సీట్ వచ్చింది. నా లైఫ్ టర్న్ అయిపోయింది. లేకపోతే నేను ఇక్కడ వరకు చదివేవాడిని కాదు, నేను మీ ముందు నిలబడే కాదు. నా రియాలిటీ చెప్తున్నాను. నా క్లాస్మేట్లో వెళ్ళి భాస్కర్, నా క్లాస్మేట్ ధర్మాజీ, భాస్కర్, వీళ్ళంతా మేము క్లాస్మేట్లో. నేను 7th వరకు 8thలో వెళ్ళిపోయాను. 8th, 9th, 10th ఏపీఆర్ఎస్ శాంపేటలో చదువుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను, ఇంటర్మీడియట్ చేశాను, డిగ్రీ చేశాను, పీజీ చేశాను, జర్నలిజం చేశాను. సో ఎంతో కొంత ఉన్నాను. అది ఇంతకుముందుకు నేను వేరే స్కూళ్ళలో చేసాం, చాలా ప్రోగ్రామ్ చేసాం, చాలా ఇచ్చాం, తృప్తి అనిపించింది. కానీ మన ఊళ్ళో నేను పుట్టిన స్కూల్లో ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలన్న కార్యక్రమంతో ఇక్కడికి వచ్చాను, చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు అంతే క్రమశిక్షణగా మీరు ఇష్టంతో చదివితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు. సాధించలేనిది ఏదీ లేదు. నేనే చెప్తున్నాను, నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఇక్కడికి వచ్చానంటే నిజంగా ఆ రోజు నాకు గురువు నాకు ప్రోత్సహిస్తే నా లైఫ్ టర్న్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాను. మీరు కూడా ఫస్ట్ గురువుల మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి, మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి, మీ గమ్యం చేరండి, మీరు అనుకున్నది సాధించండి. అంతకంటే నేనేం చెప్పలేను. నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి ధన్యవాదాలు. స్టాఫ్కి, నా మిత్రులకి, నాకు వెన్నుండి నడిపించిన నా మిత్రుడు ఒక ఆదివాసీ బిడ్డ, తను ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది. మనకున్న వనరుల కంటే మనకు తక్కువ. గూడెం కరెంట్ ఉండదు. నేను నిన్న వెళ్ళాను, నేను చూశాను. నిజంగా దుర్భరమైన జీవితం, దుర్భరమైన పరిస్థితులు. ఇప్పుడు కొంచెం మెరుగైనాయి, కానీ తను చదువుతున్నప్పుడు మాత్రం విద్యుత్ దీపాలు కూడా లేవు. నేను చూశాను. థ్యాంక్స్ సార్.